కట్ట కింద నర్సయ్య మొన్ననే ముగ్గు పోసిండు. అప్పుడే బేస్మెంట్ పిల్లర్లు పడ్డాయి. గా మల్లయ్య మామ పడవడ్డ ఇల్లు కూలగొట్టిండు కానీ పనులు ఎన్నడు చాలు చేస్తాడో. కొత్త ఇల్లు కట్టాలే, కొడుకు పెళ్లి చేయాలని లక్ష్మక్క రువ్వడిగా పనులు చేపిస్తాంది. హావు గాని చంద్రక్క, ఇంతకు గా పైకం ఇస్తే బాగుండు కదా. 7 నీళ్లకు సల్ల నీళ్ళు ఆసరైనట్టు ఇంతో అంతో ఖర్చుల కన్నావు. గిట్లున్నది ఊర్లలో ముచ్చట. ఇవాళ గా పని సుత ముంగట పడ్డదుల్లో. చేతుల చెక్కులు చూడుర్రి, ఒక్కొక్కలకు 1,00,000 రూపాయలు. మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నోళ్ళు ఇల్లంతా ముగ్గు పోసి దబ్బ దబ్బ బునాదులు లేపినోళ్లకు పైసలు వంచే కార్యం షురైందన్నట్టు కొందరిని హైదరాబాద్ కు పిలువనంపుకొని 1,00,000 రూపాయల చెక్కులు ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. గుడిసెలలో రేకులలో ఉన్నోళ్ళమంతా చేతిళ్ళల్లో ఉంటాం, మంచిగుంటాం. చెత్త పోసినాక 2 లక్షలు, గోడలు తిప్పినాక ఇంకో 1,00,000, ఇల్లంతా కట్టినాక 5వ లక్ష అకౌంట్ లో పడుతుంది. అదే దళితులైతే 6 లక్షలు వస్తాయి. మనకు నచ్చినట్టు కట్టుకుంటామంటే నడవది. ముగ్గు పోసిన కాంచి పతొక్కటి ఆఫీసర్లు చూసుడే కాదు, టిక్క టిక్క ఫోటోలు కొట్టి కంప్యూటర్లకు ఎక్కిస్తారు. అన్ని సై ఉంటేనే పైకం. డబల్ బెడ్రూమ్ల కోసం 10 ఏండ్లు ఏటింగ్ చేసిన రానోళ్లకు ఇందిరమ్మ ఇండ్ల పథకం తోటి మంచి ఫాయిదా అవుతున్నట్టే. రప్ప రప్ప కట్టేసుకొని కొత్తింట్ల పాలు వంగించుకోర్రి. మళ్ళా రేవంత్ రెడ్డి గుర్తు ఇక పెట్టుకుంటా, అన్న పేరు పెట్టుకుంటా, ఫోటో పెట్టుకుంటా.